దేవుని రాజ్యం గురించి మనము చదువుతున్నాము. ఈ రాజ్యం అనే కాన్సెప్ట్ సంఘములు బోధించుటకు వివరించుటకు మిస్ చేసిన దాని వలన ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ క్రిస్టియన్ పీపుల్ మధ్యలో మనం చూస్తుంటున్నాము. సువార్త అనేది ఏదో మన జీవితంలో జరిగిన విషయాల్ని వివరించేది కాదు. సువార్త అనేది అది దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క శుభవార్త, గుడ్ న్యూస్. ఆ దేవుని శుభవార్త అనేది ఏంటి? దేవుని యొక్క గుడ్ న్యూస్ ఏంటి? గాస్పల్ ఏంటి? మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. సో ఇది గుడ్ న్యూస్. ఎందువలనగా ప్రజలు పరలోక రాజ్యాన్ని వెతుకుతున్నారు, పరలోక రాజ్యానికి వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నారు, ఆ పరలోకం అనే కళతో ఉన్నారు. యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు పబ్లిక్ స్పీచ్లో ఆయన చెప్పిన మొట్టమొదటి సువార్త ఏంటంటే, మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మీరు వెతుకులాడి వెళ్ళబాకండి, మీరు వెతుకులాడే దూరంలో లేదు, అందుబాటు లేని కిలోమీటర్లో లేదు, మీ మధ్యలోకే పరలోక రాజ్యం దిగి వచ్చేసింది అనేది దేవుని యొక్క మంచి శుభవార్త అయి ఉన్నది. ఒకప్పట్లో అమెరికా దేశానికి వెళ్ళాలనేది అందరికి కూడా ఒక కళ. కానీ అన్ని రాజ్యాలకి అన్ని దేశాలకి ఫ్రీక్వెన్సీగా మనము ట్రావెల్ చేసే రీతిలో మనము అమెరికాకి అంత సామాన్యంగా వెళ్ళలేము. ఒకవేళ అమెరికాకు టూరిస్ట్ లాగా లేదే రిస్క్, దానికి కూడా వీసా త్వరగా ఇవ్వరు. ఒకవేళ అమెరికన్ సిటిజన్ అనే మారాలి, అమెరికాలోనే సెటిల్ అవ్వాలి అనే కళ చూడండి అందరికీ ఉన్నది. అమెరికన్ సిటిజన్గా ఉండాలి, అమెరికాలో మనం సెటిల్ అవ్వాలి అనేది అందరికీ కళ ఉంది. కానీ ఇది కళలాగానే ఉందే, కానీ అంత సామాన్యంగా ఎవరు కూడా అమెరికన్ సిటిజన్గా మారలేరు, అంత సామాన్యంగా అమెరికాకి వాళ్ళు సెటిల్ అవ్వలేరు. ఎంతమంది అర్థమవుతుంది నేను చెప్పేది? ఇప్పుడు ఒక ఆఫీషియల్ న్యూస్ ఒకటి వస్తుంది అనుకోండి, బీబీసీ ఛానల్లో ఒక అమెరికన్ ప్రెసిడెంట్ చెప్తున్నాను అనుకోండి, ఇది రియల్ కాదు నేను చెప్పేది, ఒక ఛాయగా తలిచి చూడండి. అమెరికన్ ప్రెసిడెంట్ అంటున్నారు, మా దేశానికి ఎవరైనా రావచ్చు, మీకు ఎడ్యుకేషన్ ప్రాబ్లం లేదు, ఏజ్ ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం లేదు, మీరు జస్ట్ ఒక టికెట్ మాత్రం తీసుకొని మా దేశానికి వచ్చేయండి, మీకు మేము అన్ని ఫెసిలిటీ ఇస్తాము, మీకు జాబ్ ఇస్తాము, ఇల్లు ఇస్తాము, మంచి శాలరీ ఇస్తాము, మీకు కావాల్సిన సమస్తం మేము చూసుకుంటాము అని ఎవరైనా మా దేశానికి మీరు రండి, మీకు ఫ్రీగానే సిటిజన్షిప్ ఇస్తాము అని చెప్తే ఎంతమంది అనుకుంటున్నారు ఇది గుడ్ న్యూస్ అని? ఎవరికి కూడా అర్థం అవ్వలేదు నేను చెప్పేది. ఎంతమంది అనుకుంటున్నారు ఇది గుడ్ న్యూస్, ఇది శుభవార్త? ఎందుకంటే అమెరికాలో సెటిల్ అవ్వాలి, అమెరికన్ సిటిజన్గా ఉండాలి, అమెరికాలో జీవితం చేయాలనేది అందరికీ కళ. కానీ డబ్బు ఉండేవారు కూడా పోలేకపోతున్నారు, చదువు ఉన్నవాడు కూడా పోలేకపోతున్నాడు. ఇప్పుడు చదువు లేనివాడు కాదు, డబ్బు ఉన్నవాడు కాదు, డబ్బు లేనివాడు కాదు, ఎవరైనా రావచ్చు అని చెప్తే అదొక గుడ్ న్యూస్గా ఉంది. అప్పుడు ఆ కంట్రీ అఫీషియల్ స్టేట్మెంట్ ఇస్తున్నది, మీరు రండి మీకు అన్ని చూసుకుంటామని. ఇది ఒక పోర్షన్. రెండవ పోర్షన్ ఏంటంటే, ఈ అమెరికానే ఈ కంట్రీ ఇండియాని వాళ్ళు స్వాధీనపరచుకొని ఈ ఇండియాని కూడా వారు అమెరికా లాగా చేసేయచ్చు. ఇప్పుడు వారు అంటున్నారు, మీరు అంత దూరం రాబాకండి, మేమే వచ్చేస్తాం మీ కంట్రీకి, మీ కంట్రీని మేము అమెరికా లాగా మేము మార్చేస్తాము, మీరు మా కంట్రీ సిటిజన్ లాగా మీరు మారండి, మా కంట్రీ సిటిజన్షిప్ యొక్క మెంటాలిటీకి వచ్చేసేయండి, మా కంట్రీ యొక్క లాంగ్వేజ్ నేర్చుకోండి, మా కంట్రీ యొక్క సిస్టమ్ నేర్చుకోండి, మా కంట్రీ యొక్క లీగల్ ఇష్యూస్ నేర్చుకోండి అని చెప్పి మీరు 1000 కిలోమీటర్ ప్రయాణమై రావాల్సిన అవసరం లేదు, ఆ అమెరికానే మీ మధ్యకి వచ్చేసింది, మీ కంట్రీకి మేము అరైవల్ చేస్తున్నాము అని
చెప్తే అది గుడ్ న్యూస్. ఏమేన్ ఇప్పుడు మనకి ఇక అమెరికా ఇండియా అని చెప్పేటప్పుడు ఎంతో సామాన్యంగా అర్థమైపోతున్నదో, కానీ ప్రజలకి ఏది అర్థం అవ్వలేదంటే, మారు మనసు పొందుడి, పరలోక రాజ్యం మీ మధ్యలోకి వచ్చి ఉన్నది, పరలోక రాజ్యం మీ మధ్యలోకి అరైవల్ అయి ఉన్నది, పరలోక రాజ్యం మీ మధ్యలోకి దిగి వచ్చి ఉన్నది, పరలోక రాజ్యం మీ మధ్యలోనే ఉన్నది అని యేసు ప్రభు యొక్క ఈ యొక్క శుభవార్త ప్రజలకి ఇంకను అది ప్రాపర్గా అర్థం చేసుకోలేకుండా, అండర్స్టాండింగ్ లేకుండా వీరు పరలోక రాజ్యం అనేది అది ఎక్కడో ఉన్నది, అది మన కన్నుకి తెలియలేని చోట్ల ఉన్నది, అది మన ఆఫ్టర్ డెత్ తర్వాతనే మనము అక్కడ ఎంటర్ అవుతాం అనే యొక్క భావనతో ప్రజలు ఉంటున్నారు. సంఘాలు అలా టీచ్ చేసేసింది, పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి, ఆఫ్టర్ డెత్ లో మనం పరలోక రాజ్యం మనము మీట్ చేయాలి అని పీపుల్ ఆఫ్టర్ డెత్ తర్వాతనే మనకి హెవెన్ లైఫ్ దొరుకుతుంది అని చెప్పేది అది గాస్పలే కాదు, అది గుడ్ న్యూసే కాదు. ఆమేన్. సో క్రిస్టియానిటీ రెండు గాస్పల్ని టూ కైండ్గా వారు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటున్నారు. ఒకటి పోస్ట్ బాండ్, ఇంకొకటి ప్రీ బాండ్. ఒకటి బైబిల్లో చెప్పినంతా ఆల్రెడీ జరిగేసింది అంటున్నారు, లేకపోతే ఇంకేమైతే మనకు జరగాలి అంటున్నారు. సో ప్రెసెంట్లీ మనకి ఏమన్నా ఉన్నదంటే ప్రెసెంట్లీ ఏమీ లేదు, కన్నీటితో వేదనతో దుఃఖంతో ప్రభుని ఆరాధించాలి అని మనల్ని దుఃఖంతో నడిపిస్తున్నారా, కానీ ప్రెసెంట్ లో మనకి ఏదైనా హ్యాపీ లైఫ్ ఉన్నదా, ప్రెసెంట్ లో మనకి ఏదైనా పీస్ఫుల్ లైఫ్ ఉన్నదా, ప్రెసెంట్ లో మన లైఫ్ ఏదైనా బాగుపడేదానికి మార్గం ఉన్నదా అని చెప్పేదానికి సంఘాలు సువార్తలు బోధనలు లేకుండా పోతుంటున్నది. సో ఈ దీని వలనే క్రిస్టియానిటీ పీపుల్ యొక్క బిబ్లికల్ నాలెడ్జ్ చూసారంటే చాలా వెనక్కి వెళ్ళిపోయి ఉన్నారు. ఈ యొక్క కింగ్డమ్ కాన్సెప్ట్ ని చెప్పినా కూడా వారు అర్థం చేసుకోలేకుండా పోతుంటున్నారు. కానీ బైబిల్ పూర్తిగా అది కింగ్డమ్ గురించిన చెప్పబడుతున్న వర్తమానంలే కానీ వేరే దేనికి సంబంధించినది కాదు. పూర్తిగా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు, ఫస్ట్ పేజ్ టు లాస్ట్ పేజ్ వరకు అన్ని పేజీలో కింగ్డమ్ కాన్సెప్ట్లోనే దేవుడు డీల్ చేస్తున్నారు. కింగ్డమ్ కాన్సెప్ట్ గురించి మనం టీచ్ చేస్తుంటున్నారు. కానీ ప్రజలకి ఈ కింగ్డమ్ కాన్సెప్ట్ అంత సామాన్యంగా అర్థం అవ్వకుండా ఉంటున్నది. ఎందువలనగా ర్యాండమ్ టీచింగ్స్ లేదు, ఎక్కువ చెప్పేవారు లేరు, ఈ కింగ్డమ్ టీచింగ్స్ గురించి ఎక్కువ వివరించేవారు లేరు. సో కింగ్డమ్ అనేది రాజ్యం అంటే వారికి తెలిసిన ఒకే ఒక రాజ్యం, పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యంలో మనం మరణిస్తేనే అక్కడికి వెళ్తాము, అంతవరకు భూలోక రాజ్యం ఉండాలి అనేది వారికి హోల్ థాట్స్ గా ఉన్నది. ఇంకా చెప్పాలంటే ఈ భూమిని ఒక మంచి ఎర్త్ గా, మంచి యొక్క ప్రాంతముగా ప్రజలు అనుకునేది లేదు, వాటి గురించి తలించి చూసేది లేదు. భూమి అంటే ఈ ఎర్త్ అనేది ఇది ఒక వ్యర్థమైనది, పాపము ద్వారా నింపబడినది. ఈ భూమి మంచిది కాదు. ఈ భూమి ప్రజల్ని ఈ భూమిలో ఉన్నంత రోజులు మనం బాగుపడము అనే ఒక తలంపు ఉన్నది. కానీ బాగుపడలేని భూమిని బాగు చేసేదానికి దేవుడు నన్ను ఎన్నుకొని మనల్ని రక్షించి, మనల్ని పిలిచి, మనల్ని రక్షించి తన సొంత కుమారుడుగా, సొంత కుమార్తెలుగా ఆయన అంగీకరించున్నారు. ఎందువలనగా ఈ ఎర్త్ని మీ చేతికి అప్పగించి ఈ ఎర్త్ని హెవెన్ గా మార్చేది మన బాధ్యత ఉన్నది. ఈ ఎర్త్ లో దేవుని యొక్క సువార్త ద్వారా నింపబడేది మన బాధ్యత ఉన్నది. ఈ ఎర్త్ని దేవుడు మన చేతికి ఆయన అప్పగించి ఉన్నాడు. ఆమేన్. కాబట్టి మనము ఈనాడు మనం చదువుకోబోతున్న కాన్సెప్ట్ ఏంటంటే కింగ్డమ్ గురించి చదువుకోబోతాము. ద ఒరిజినల్ కింగ్డమ్ కాన్సెప్ట్, కోలనైజేషన్ ఆఫ్ ఎర్త్. ఈ కోలనైజేషన్ ఆఫ్ ఎర్త్ అనేది మనం గమనించాలి. కోలనైజేషన్, కోలనీ అనేది మనకు అందరికి కూడా తెలుసు. కొన్ని సంవత్సరాల క్రితం బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియాని రూలింగ్ చేసి ఉన్నారు. ఇండియాని రూలింగ్ చేసినప్పుడు ఇండియా
బ్రిటన్ యొక్క అండర్లో ఉండింది, బ్రిటన్ యొక్క కాలనైజేషన్లో ఉండింది. సో ఇండియాని ఏమంటారంటే ఇది ఒక బ్రిటన్ కాలనీ. కాలనైజేషన్ అనేది ఆ బ్రిటన్ కింగ్డమ్ అండర్లో ఉంది. బ్రిటన్ కింగ్ లండన్లో ఉన్నారు, కానీ ఆ బ్రిటన్ యొక్క పవర్, ఆ బ్రిటన్ యొక్క ఎంపైర్ ఈ యొక్క ఇండియా వరకు వాళ్ళది ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. ఏమే సో ఈ కాలనైజేషన్ అనేది కొన్ని కింగ్డమ్ అనేది రాజు ఉన్న టెరిటరీ, రాజు ఉన్న ప్రాంతం, రాజు ఉండేది కింగ్డమ్ అంటారు. కింగ్ ప్లస్ డొమినియన్, కింగ్ ప్లస్ డొమినియన్, కింగ్డమ్ అంటారు వాటిని. అప్పుడు రాజు ఉండేది కింగ్డమ్, ఆ రాజు గవర్నమెంట్ ద్వారా రూలింగ్ చేయబడుతున్న ప్రాంతాలని కాలనీ అంటారు. ఆ రాజు రూలింగ్ చేస్తున్న ప్రాంతాలన్నింటినీ కాలనైజేషన్. ఈ యొక్క కాన్సెప్ట్ వారికి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బ్రిటన్ గవర్నమెంట్ కి అన్ని దేశాలది మన అండర్కి రావాలి, అన్ని దేశాలు మన రూలింగ్ లో ఉండాలి, అన్ని దేశాలు మన కాలనీ చేయాలి అనే కాన్సెప్ట్ బ్రిటన్ కి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ యొక్క ఐడియా అనగా వారికి పూర్తిగా ఈ బైబిల్ యొక్క నాలెడ్జ్ వాళ్ళకు ఉన్నది కాబట్టి దేవుని యొక్క థాట్స్, దేవుని యొక్క ఐడియా వారు అర్థం చేసుకుని ఉన్నారు బ్రిటన్ పీపుల్. యాక్చువల్గా ఈ కాలనైజేషన్ అనే ఐడియా ఇది బ్రిటన్ది కాదు, ఫస్ట్ దేవుని యొక్క ఐడియాగా ఉన్నది. ఏమేన్ ఈ కాలనైజేషన్ అనే ఐడియా అనేది బ్రిటన్ది కాదు, ఈ దేవుని యొక్క ఐడియా, దేవుని యొక్క బిగ్ ఐడియా. ఆ బిగ్ ఐడియా ఎలా ఆయన ఇంప్లై చేస్తున్నారు, ఎలా అప్లై చేస్తున్నారు భూమిలో అనగా, మొట్టమొదటిగా మనకందరికి తెలుసు ఆదాము అవ్వని ఆయన క్రియేట్ చేస్తున్నారు కదా. ఆయన మన స్వరూపం చెప్పిన, మన రూపం చెప్పిన నరుడిని చేయుదుము గాక. నరుడిని చేసినప్పుడు ఎందుకు నరుడిని చెయ్యాలి దేవుడు అనగా, దేవుడు ఆయన ఒక కింగ్, గాడ్ అనేవారు కింగ్, ఆయనకు రాజు, ఆయనకి ఒక రాజ్యం ఉన్నది. రాజు అయిన దేవునికి ఒక గొప్ప రాజ్యం ఒకటి. హలో, గమనిస్తున్నారా? దేవుడైన రాజుకి ఒక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యం ఎక్కడ ఉన్నదనగా ఇన్విజిబుల్ గా ఉన్నది. అదొక హెవెన్ లో ఉన్నది. హెవెన్ లో దేవుడు రాజుగా ఇన్విజిబుల్ కింగ్డమ్ లో ఆయన ఒక రూలింగ్ అక్కడ చాలా గ్రాండ్ గా జరుగుతున్నది. ఆయన కింగ్డమ్ టెరిటరీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. చాలా నీట్ అండ్ క్లీన్ గా, చాలా సిస్టమేటికల్ గా ఆయన కింగ్డమ్ ఫంక్షన్ అవుతూ ఉన్నది. రాజు అనే దేవుడిని మనము రాజు అంటున్నాము కదా. రాజు అనే దేవునికి ఆయనకు ఒక ఐడియా వస్తున్నది, ఒక థాట్స్ వస్తున్నది. ఈ ఇన్విజిబుల్ గా ఉన్న కింగ్డమ్ ని విజిబుల్ కింగ్డమ్ గా ఇంకోటి మనం క్రియేట్ చేద్దాము, విజిబుల్ కింగ్డమ్ గా మనం క్రియేట్ చేద్దాము అని చెప్పి విజిబుల్ కింగ్డమ్ గా క్రియేట్ చేస్తానికి ఆయన దేవుడు ఆది యందు భూమి ఆకాశమును సృజించెను. ఈ భూమి ఆకాశం అనేది ఇది ఒక ఇది విజిబుల్ గా మనం చూడొచ్చు. ఇది దేవుని యొక్క ఐడియా. అంటే ఇన్విజిబుల్ గా ఉన్న మన కింగ్డమ్ విజిబుల్ గా ఇంకో కింగ్డమ్ ఉండాలి. హలో, దేవుని యొక్క థాట్స్ చూడండి, ఆయనకు బిగ్ ఐడియా. విజిబుల్ కింగ్డమ్ గా చేయాలి. ఈ విజిబుల్ గా ఉండాలంటే ఒక ఎర్త్ ని క్రియేట్ చేయాలి. ఒక బిగ్ ఎర్త్ ని దేవుడు క్రియేట్ చేస్తున్నాడు. ఇక ఎర్త్ అనేది ఇది ఒక మెటీరియల్ ద్వారా నింపబడిన ఒక ఎర్త్ లో సమస్త మెటీరియల్స్ కలిగి ఉన్నది. ఎర్త్ ఎంటీ కాదు, ఎర్త్ నథింగ్ కాదు, ఎర్త్ లో సమస్తం కలిగి ఉన్నది. ఎర్త్ లో వెండి, బంగారము, జీవరాశులు కావాల్సిన ఆహార పదార్థము, సో సమస్త మెటీరియల్స్, అన్ని కెమికల్స్ ఈ ఎర్త్ లో ఉన్నది. అప్పుడు ఎర్త్ ఎంటీ అనేది చెప్పేది వ్యర్థము. ఇక మెటీరియల్ వరల్డ్ లో దేవుడు ఆదాం అవ్వని క్రియేట్ చేస్తున్నాడు. ఈ ఆదాం అవ్వని క్రియేట్ చేసినప్పుడు వారు కూడా మెటీరియల్ వరల్డ్ లో నుంచి మట్టితో దేవుడు వారిని క్రియేట్ చేస్తున్నారు.
ఎందుకు ఈ మట్టితో క్రియేట్ చేస్తున్నంటే నరుడు జీవించేది మట్టిలోనే జీవించాలి. సో మట్టి అనేది విజువల్ గా ఉన్నది, ఫిజికల్ ఎర్త్. ఇది ఈ ఫిజికల్ ఎర్త్ లో ఫిజికల్ గా హ్యూమన్ జీవించాలంటే ఈ ఫిజికల్ ఎర్త్ లో ఉన్న అన్ని వాళ్ళు కూడా ఉండాలి. సో అందువల్లనే ఈనాడు సైన్స్ చెప్తున్నది, మన బయోలాజికల్ గా మన బాడీలో ఏదైతే కెమికల్స్ ఉందో, ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా మట్టిలో మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, ఐరన్, ఇనుము శక్తి కూడా మనలో ఉన్నది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఈ ఎర్త్లో నుంచి మట్టితో దేవుడు నరుని చేశారు కాబట్టి మట్టికి మానవుని యొక్క బయోలాజికల్ కి బిగ్ కనెక్షన్ ఉన్నది. హలో, ఈ యొక్క ఎర్త్లో నుంచి చేయబడిన యొక్క నరుడితో ఫిజికల్ గా నరుడిని రూపాంతరం పరిచి నరుడికి ఒక బిగ్ అసైన్మెంట్ ఇస్తున్నాడు దేవుడు. ఈ అసైన్మెంట్ ఏంటంటే భూమి ఎంతయో మీరు ఏలుదురుగాక, భూమి ఎంతయో మీరు ఏలుదురుగాక. ఇదొక అసైన్మెంట్, ఆదాము అవ్వకి దేవుడిచ్చిన అసైన్మెంట్. సో నరుడికి ఇచ్చిన ఈ అసైన్మెంట్ ద్వారా భూమిని రూల్ చేయమంటున్నారు ఆయన. ఎందుకు రూలింగ్ చేయాలి? ఎందుకు ఏలుబడి చేయాలి? ఎందుకు పరిపాలన చేయాలి? ఎందుకనగా ఈ ఎర్త్ అంతా నీ స్వాధీనంలో ఉంచుకొని ఎర్త్ని నువ్వు రూల్ చేసి ఈ ఎర్త్ని కింగ్డమ్ ఆఫ్ హెవెన్ గవర్నమెంట్ కిందకి తీసుకోడరా. హలో, దేవుని యొక్క రాజ్యం యొక్క ప్రభుత్వానికి కింద తీసుకొనిరా. ఈ ఎర్త్ని నువ్వు కాలనైజేషన్ చెయ్యి, ఎర్త్ని నువ్వు కాలనీ చెయ్యి, కాలనైజేషన్గా తీసుకొనిరా. ఈ ఎర్త్లో ఎవరికి ఇవ్వబాక, అపవాదికి ఈ ఎర్త్ని అప్పగించబాక. ఈ ఎర్త్కి ఓనర్ దేవుడు, రూలర్ నరుడు. ఆమేన్. ఎర్త్కి ఓనర్ గాడ్, నరుడు రూలర్. సో ఈ ఓనర్ రూలింగ్ కెపాసిటీని, రూలింగ్ పవర్ని నరుడికి అప్పగించాడు. నరుడు ఏదెన్ తోటలో అతను ఒక బిగ్ లాస్ చేశాడు. ఏంటంటే దేవుడిచ్చిన రూలర్షిప్ ని పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చిన రూలర్షిప్ ని పోగొట్టుకున్నాడు. భూమి ఎంతయో ఏలుదురుగాక, భూమి ఎంతయో దేవుని యొక్క గవర్నమెంట్ కిందకి రావాలి. భూమిని అపవాదికి అప్పగించకూడదు. భూమిని దేవుని యొక్క రూలింగ్ భూమిలో జరగాలని చెప్పి నరుడు ప్రయాసపడేది పోనిచ్చి భూమిని దేవుని యొక్క స్వాధీనానికి కింద తీసుకొని వచ్చేది పోనిచ్చి అపవాదికి నరుడు భూమిని అప్పగించేశాడు. ఎప్పుడైతే నరుడు అపవాదికి భూమిని అప్పగించాడో అప్పటి నుండి భూమిలో అన్ని రకాలమైన కీడులు, అన్ని రకాలమైన సమస్యలు, అన్ని రకాలమైన వ్యాధులు, వైరస్, ఇంకా చెప్పాలంటే అన్ని రకాలమైన చెడు కార్యక్రమాలన్నీ కూడా భూమిలోకి ప్రవహించి వచ్చేసింది. వీటి ద్వారా భూమి తట్టుకోలేకుండా పోతున్నది, భూమి నివసించలేకుండా పోతుంటున్నది. దీని ద్వారా సఫర్ అయ్యేది దేవుని యొక్క క్రియేషన్స్ అన్ని కూడా సఫర్ అవుతుంటున్నది. తప్పు చేసింది దేవుడు కాదు, తప్పు చేసింది నరుడు. నరుడు రూలింగ్ ప్రాపర్గా చేస్తుంటే, ఈ భూమిని ప్రాపర్గా రూల్ చేస్తుంటే ఇంత పెద్ద మిస్టేక్స్ వచ్చిండేది కాదు. సో దీనివల్ల ఒక పెద్ద మిస్టేక్ జరిగింది. సో నరుడు రూలింగ్ మిస్ చేశాడు, దేవుని యొక్క రూలర్షిప్ని మిస్ చేసుకున్నాడు. సార్ మిస్ చేసిందన్న వాడు గుర్తు చేసుకుంటున్నాడంటే అది కూడా వాడు గుర్తు చేసుకునేది లేదు. సో నరుడు రూలింగ్ మిస్ చేసామే, దేవుడు ఇచ్చిన అసైన్మెంట్ మిస్ చేసామే, అది మనం తీసుకొని అది మనము ఆపరేట్ చేద్దామని పోనిచ్చి నరుడు తనని కాపాడుకునేదానికి తనకై తనే ఒక ఇండిపెండెంట్ గవర్నమెంట్స్ ఫామ్ చేసుకుంటున్నాడు, ఇండిపెండెంట్గా జీవించుకుంటున్నాడు.
నరుడు తనకై తానే ఓన్ థాట్స్ ద్వారా కొన్ని రిలీజియన్స్ గ్రూప్ని ఫామ్ చేస్తుంటున్నాడు. వేరియస్ రిలీజియన్స్ గ్రూప్స్, బుద్ధా గ్రూప్, హిందూయిజం, బౌద్ధిజం, జైనిజం, ముస్లిం, ఇస్లాం, క్రిస్టియానిటీ. సో రకరకాలమైన రిలీజియన్స్ నరుడు ఫామ్ చేస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే ఏదో ఒక రిలీజియన్ మనల్ని కాపాడుతుంది, ఏదో ఒక రిలీజియన్ మనకి చెయ్యిస్తుంది అనక అపనమ్మకం. సో దేవుడు భూమి ఆకాశం క్రియేట్ చేశాడు, కానీ దేవుడు రిలీజియన్ క్రియేట్ చేయలేదు. రూలింగ్ దేవుడు నరుడికి ఇచ్చాడు, కానీ నరుడు మిస్ చేసింది రిలీజియన్ కాదు, నరుడు మిస్ చేసింది హెవెన్ కాదు, పరలోక రాజ్యం కాదు. దేవుడిచ్చిన బిగ్ ఐడియాని, దేవుడిచ్చిన అసైన్మెంట్ని నరుడు మిస్ చేసుకున్నాడు. సో అప్పటి నుండి ఇప్పటి వరకు మీరు చూస్తారంటే కొన్ని లక్షల కోట్ల సంఘాలు ఫామ్ అవుతున్నది, కొన్ని లక్షల బోధకులు స్ప్రెడ్ అయి వస్తున్నారు. సో దేవుడిచ్చిన అసైన్మెంట్ ఈనాడు తెలియచేస్తున్నారంటే దేవుడిచ్చిన అసైన్మెంట్ సంఘాలు కూడా మర్చిపోయేసింది, బోధకులు మర్చిపోయారు. అన్నీ కూడా రిలీజియన్ సిస్టమ్కి వచ్చేసింది, అన్నీ కూడా కమర్షియల్ అయిపోయినది. అన్ని సంఘంలో, అన్ని ప్రీచింగ్స్లో, అన్ని ఒక టీచింగ్స్లో చూస్తారంటే సంఘం యొక్క అసైన్మెంట్ కంప్లీట్ చేసుకుంటున్నారు, సంఘం యొక్క థాట్స్ని ఫుల్ఫిల్మెంట్ చేసుకుంటున్నారు, కానీ దేవుని యొక్క అసైన్మెంట్ని సంఘాలు కూడా ఈనాడు గ్రహించలేకుండా ఉంటున్నారు. సో సంఘము క్రిస్టియానిటీ పీపుల్కి ఏమి చెప్పించేశారంటే పరలోక రాజ్యం అనేది మన మరణం తర్వాత మనము వెళ్ళే ప్రాంతం అంటున్నారు. సో పరలోక రాజ్యం అనేది ఆఫ్టర్ డెత్ తర్వాత మనము ప్రవేశించేది కాదు. ఈ యొక్క ఎర్త్ని హెవెన్గా మార్చి ఈ ఎర్త్లో హెవెన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని రావాలి. భూమిని పరలోక రాజ్యంగా మార్చాలి. ఈ భూమి పైన పరలోక రాజ్యం యొక్క ఇన్ఫ్లుయెన్స్ కలిగి ఉండాలి. ఎక్కడ చూసినా దేవుని యొక్క మహిమ చూడాలి, ఎక్కడ చూసినా దేవుని యొక్క శక్తి కనబడాలి. ప్రతి దరిద్రులు ధనవంతులుగా మార్చబడాలి, ప్రతి దీనులు వారి దీనస్థితి మారాలి, ప్రతి రోగిష్ఠులు స్వస్థత పడాలి, ప్రతి మరణం కలిగిన ప్రజలు మరణం నుంచి జీవం పొందాలి, ప్రతి పాపి రక్షింపబడాలి, ప్రతి పాపి దేవుని ఎరిగే గ్రహింపుకు రావాలి, లోకమంతయు దేవుని యొక్క తలంపులకు రావాలి, దేవుని యొక్క మహిమ కనబడాలి. సో అప్పుడు భూమి అంతయు దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభుత్వము, దేవుని యొక్క పవర్ భూమి అంతా స్ప్రెడ్ అయ్యేది. అది దేవుని యొక్క చిత్తమైనది, అది దేవుని యొక్క రాజ్యమైనది. హెవెన్ పరలోక రాజ్యానికి మనము ప్రయాణం చేసేది పోయేది కాదు. పరలోక రాజ్యమే కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రయాణమయ్యి భూమిలోకి అరైవల్ అయిపోయినది. ఆమేన్. సో నరుడు మిచ్చేశాడు, నరుడు దేవుని యొక్క అసైన్మెంట్ని పోగొట్టుకున్నాడు, నరుడు దేవుని యొక్క రూలర్షిప్ని మిస్ చేసుకున్నాడు. ఈ అసైన్మెంట్ని కంటిన్యూ చేసేదానికి ఇక రూలర్షిప్ ని మరలా చార్జ్ తీసుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము బెత్లెహేమ్ అనే ఊరిలో ఆయన నరుడుగా ఈ లోకంలో బాలుడుగా అవతరించాడు. ఆమేన్. యేసు ప్రభు ఎవరనగా ఫస్ట్ ఆదాం ఏదైతే మిస్ చేశాడో సెకండ్ ఆదాం వాటిని కంటిన్యూ చేస్తున్నాడు. ఆయన లాస్ట్ ఆదాం మిస్ చేసిన సమస్తాన్ని ఆయన కంటిన్యూ చేస్తున్నాడు. ఆదాం ఏదైతే మిస్ చేశాడో యేసుక్రీస్తు వాటన్నిటిని క్లియర్ చేస్తూ వస్తున్నాడు. సో రాజ్యాన్ని ఆదాం పోగొట్టాడు, రాజ్యాన్ని యేసు ప్రభు తీసుకొని వస్తున్నాడు. ఆమేన్. ఆ రాజ్యము మానవుడి దగ్గర నుంచి మిస్ అయిపోయినది, తిరిగి మానవుడికి ఆ రాజ్యాన్ని రిటర్న్ తీసుకొని చూస్తున్నాడు. సో మనకందరికి కూడా తెలుసు, యేసు ప్రభు లోకానికి వచ్చినప్పుడు గుడ్డి వాడిని బాగుపరుస్తుంటున్నాడు, కుంటివాడిని నడిపిస్తుంటున్నాడు, మరణించిన వాడు లేవనెత్తుతున్నాడు. సో ఆయన మూలముగా పరలోక రాజ్యం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ భూమి పైన అది ఎక్కువ అవుతూనే ఉన్నది, తక్కువ అవ్వలేదు. దెయ్యాలు వెళ్ళగొట్టబడుతున్నది,
మరణం నుంచిన వారు లేచి వస్తుంటున్నారు. సో ఒక గ్రాండ్ గా ఉంటున్నది, ఒక హ్యూమన్ గా ఉండే ఒక మనిషి ఇంత గొప్ప కార్యక్రమం చేస్తాడని చెప్పి అందరికీ ఒక గ్రహింపుతో ఉన్నది. సో దీని ద్వారా యేసుక్రీస్తు ఒక ఫెమిలియర్ ఫిగర్ అయిపోయారు ఒక బెత్లెహేం జెరూసలేం ప్రాంతంలో. సో ఈయనకి సీక్రెట్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఈయన చూడాలి, ఈయన మాట వినాలి, ఈయన బోధన వినాలి అని చెప్పి ఈవెన్ గవర్నర్ ఫ్యామిలీ కూడా ఈయనకి సీక్రెట్ స్పాన్సర్షిప్ గా ఉన్నారు అన్నాడు. సో ఈయన ఒక ఫేమస్ ఫెమిలియర్ ఫిగర్ గా ఉన్నారు. సో ఈయన యొక్క టీచింగ్స్, ఈయన యొక్క క్రియలు ఒక ఆర్డినరీ హ్యూమన్ చేసేదానికన్నా ఎక్స్ట్రాడినరీగా నడిపిస్తుంటున్నాడు ఆయన. సో ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇంతవరకు యేసు ప్రభు ద్వారా యొక్క హెవెన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ ఎర్త్ లో అప్లై చేయబడుతున్నది. ఈయనక ఆఫ్టర్ డెత్ తర్వాత ఈయన మరణించి 3వ దినం పునరుద్ధానం అయ్యి 40 దినములు ఈ భూమిపైన సంచరించి ఈయన రిటర్న్ హెవెన్ కి ఎత్తబడుతున్నాడు. ఆయన యేసు ప్రభు మేఘాల పైన ఎత్తబడ మునుపు ఆయన చెప్పిన ఒక మాటను గ్రహించుకోవాలి. భూమి ఆకాశమంతయు సమస్త అధికారము నాకు ఇవ్వబడి ఉన్నది అంటున్నారు ఆయన. సో ఈ క్రిస్టియానిటీ పీపుల్ ఏమనుకుంటున్నారంటే, యేసు ప్రభుకి ఇంతవరకు అధికారమే దేవుడు ఇవ్వలేదేమో, ఈయన చనిపోయిన తర్వాతే వాళ్ళ ఫాదర్ నమ్మి ఈయనకి అధికారం ఇప్పుడు ఇచ్చారేమో అనుకున్నారు. నో, యేసు ప్రభుకి ఎవరు అధికారం ఇవ్వాల్సిన అవసరము లేదు. జగత్పునాది వేయబడక మునుపు నుండే ఆయన ఏర్పరచబడి ఉన్నమాట. ఆయన ఉన్నట్లుగానే ఉన్నాడు. ఐఎమ్ గాడ్, ఉన్నవాడుగానే నేను ఉన్నాను. ఆయనకి డేట్ లేదు, ఆయనకి ఒక బిగినింగ్ లేదు, ఆయనకి ఒక ఎండ్ లేదు. ఎవర్ లాస్టింగ్ గాడ్ ఆయన నిరంతరంగా జీవించేవాడు. ఆయన ఆల్ఫా ఒమేగాగా ఉన్నారు. ఆయన వాక్యము ద్వారా భూమి అంతయు ఏర్పాటు చేయబడి ఉన్నది. సో యేసు ప్రభుకి అక్కడ అధికారము ఇచ్చారు అనేది ఆయన మరణం తర్వాత ఏదో దేవుడు కనికరించి దేవునికి ఏదో పవర్ ఇచ్చారు అని అనుకున్నది కాదు. అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, యేసు ప్రభు నరుడుగా లోకానికి వచ్చాడు, నరుడుగా జీవించాడు. మనకి ఏ రీతిగా ఆకలి దప్పికొనిందో ఆయనకి అలాగా ఆకలి దప్పికొనింది. ఆయన శ్రమలు పొందాడు, ఆయన సిలువకి ఎక్కాడు, ఆయన్ని మేకల ద్వారా సిలువ వేయించారు. సో ఆయన మరణించాడు. సో డెత్ అనేది దేవునిది కాదండి, డెత్ అనేది నరుడికి. నరుడే పాపం చేశాడు, పాపం యొక్క జీతాన్ని యొక్క మరణాన్ని నరుడు అనుభవిస్తున్నాడు. సో యేసు ప్రభు ఆయన గాడ్, ఆయన ఎవరు చంపలేరు ఫస్ట్. కానీ సిలువలో మరణించారని చెప్పబడినప్పుడు అక్కడ మరణించినది నరుడుగా మరణించాడు. నరుడు యొక్క పాపాన్ని మోస్తాడు. మన రిప్రజెంటేటివ్గా, మన ప్రతినిధిగా, మన చోట్లో మనము అనుభవించాల్సిన మరణాన్ని, గాయాన్ని ఆయన పొంది ఆయన మరణించాడు. ఆమేన్. అప్పుడు యేసు ప్రభు అక్కడ మరణించాడంటే ఏంటి? ఆయన పుట్టిక ఏ రీతిగా నరుడుగా జన్మించాడో ఆయన మరణము కూడా నరుడుగానే మరణించాడు. సో నరుడుగా మరణించింది మాత్రమే కాకుండా ఆయన్ని పాతి పెట్టారు, 3వ దినము పునరుద్ధరణమయ్యాడు. పునరుద్ధరణమైనప్పుడు కూడా ఆయన గాడ్ అంటే నో, అప్పుడు కూడా మ్యాన్. ఆయన అప్పుడు కూడా నరుడే. యేసు ప్రభు మనిషేనా, నరుడేనా, గాడ్ కాదా అంటే నో, ఆయన 100% గాడ్ అండ్ 100% నరుడు. అప్పుడు ఆదాం సేమ్. ఆదామును కూడా దేవుడు 100% స్పిరిచువల్ గాను 100% దేవుడు నరుడుగానే దేవుడు ఉంచాడు ఆయన. ఆమేన్. సో యేసు ప్రభు ఇప్పుడు మరణించి పైకి వెళ్ళక ముందు చెప్తున్నాడు, భూమి ఆకాశం అంతయు సమస్త అధికారం నాకు ఇవ్వబడి ఉన్నది. అంటే యాజ్ నరుడుగా వచ్చాను, నరుడుగా జీవించాను, నరుడుగా మరణించాను, నరుడుగా పునరుద్ధరణమయ్యాను.
ఒక నరుడు ఏదైతే మిస్ చేస్తాడో అది మరలా నేను రిటర్న్ తీసుకున్నాను, రికవరీ చేశాను. ఒక నరుడికి భూమి ఆకాశం పైన ఒక్క నరుడికి పవర్ ఉందంటే అందరికీ ఆ పవర్ ఉన్నదని అర్థం. ఏమీన్? ఒక నరుడికి ఒక పవర్ ఉందంటే అందరికీ పవర్ వచ్చేసింది. నరుడు మిస్ చేసిన ఆ పవర్ని నేను రికవరీ చేశాను. భూమి ఆకాశము సమస్త అధికారము ఆదాముకి ఇచ్చాడు. ఆదాం లాస్ చేసుకున్నాడు. భూమి ఆకాశము కింద సమస్త అధికారము ఆదాం మిస్ చేసిన అధికారాన్ని యేసుక్రీస్తు రికవరీ చేశారు. ఆయన రిటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు ఆ పవర్ నరులకి దేవుడు అప్పగించున్నారు. ఆమేన్. ఇప్పుడు ఈ భూమి ఆకాశం కింద ఉన్న ఈ పవర్ని దీన్ని ఏం చేసేది? ఈ పవర్ ఎందుకు? ఈ ఎర్త్ లో హెవెన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కలిగేదానికి ప్రతి ప్రజలు ఇన్వాల్వ్ అవ్వాలి. ఆమేన్. నా ద్వారా దేవుని యొక్క పవర్, నా ద్వారా దేవుని యొక్క రాజ్యం స్ప్రెడ్ అవ్వాలి. దేవుని యొక్క మహిమ ఇక భూమి పైన కనబడాలి. సో దేవుని యొక్క రాజ్యం యొక్క కల్చర్ ప్రకారముగా, దేవుని యొక్క రాజ్యం యొక్క సిస్టమ్ ప్రకారముగా నేను ఉండాలి అని చెప్పి ప్రతి బిలీవర్స్ హెవెన్ యొక్క మెంటాలిటీకి రిటర్న్ అవ్వాలి. ఆమేన్. హెవెన్ యొక్క మెంటాలిటీ, హెవెన్లీ మెంటాలిటీ. సో బ్రిటన్ మెంటాలిటీ వేరు, ఇండియన్ మెంటాలిటీ వేరు. ఎప్పుడైతే బ్రిటన్ గవర్నమెంట్ ఇండియాని రూలింగ్ చేస్తున్నారో, ఆ బ్రిటన్ గవర్నమెంట్ రూలింగ్ చేసేటప్పుడు ఎలా చేస్తారంటే వాళ్ళ మెంటాలిటీకి ఇండియన్ తీసుకొని వచ్చేస్తారు. మా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీరు వాడాలి, మా యొక్క కల్చర్ మీరు ఫాలో అవ్వాలి, మా యొక్క మెంటాలిటీకి మీరు రావాలి. సో ఇది ఇండియన్కి ట్రబుల్ అయిపోయింది. సో వాళ్ళ మెంటాలిటీకి మన మెంటాలిటీకి, వాళ్ళ కల్చర్కి మన కల్చర్కి, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్కి మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నిటికీ ఇండియా అగెయిన్స్ట్ గానే ఉండింది. సో దానివలన ఆ బ్రిటన్ యొక్క ఆ కాలనీ కింద ఇండియా తట్టుకోలేకుండా పోయింది. కానీ నాకు తెలిసి ఇండియన్ మెంటాలిటీ కన్నా బ్రిటన్ మెంటాలిటీ బెటర్. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కన్నా బ్రిటన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బెటర్. ఇండియన్ ఎకనామిక్స్ కన్నా బ్రిటన్ ఎకనామిక్ సిస్టమ్ ఇంకనూ బెటర్. సో ఇండియన్ కల్చర్ కన్నా బ్రిటన్ కల్చర్ ఇంకా బెటర్. సమ్ టైమ్ ఇప్పుడు అది చేంజ్ అయ్యి ఉండొచ్చు, కానీ వారికి ప్రీవియస్ కల్చర్ చూస్తుంటే చాలా గుడ్, మంచిది బ్రిటన్ కల్చరల్. కానీ ఇండియా ఆ బ్రిటన్ కల్చర్ని, బ్రిటన్ ఆ సిస్టమ్ ని, లాస్ ని యాక్సెప్ట్ చేసేదానికి వీరికి పూర్తి మనసు లేదు. సో అగెయిన్స్ట్ గా ఉండి ఆ బ్రిటన్ గవర్నమెంట్ ని పంపించేశారు. కానీ ఇప్పుడు ఫీల్ అవుతున్నారు ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ పీపుల్. ఎంతమంది తలించి చూశారు? హలో, ఎప్పుడైనా అనుకున్నారా బ్రిటన్ గవర్నమెంట్ ఇండియన్ రూలింగ్ చేస్తే బాగుంటుందని? కానీ ఇప్పుడు పీపుల్ బ్రిటన్ గవర్నమెంట్ ఎదురు చూస్తున్నారు. కానీ బ్రిటన్ గవర్నమెంట్ చాలా దూరం అయిపోయింది. ఎందుకు దూరం అయిందంటే వారు అగెయిన్స్ట్ గా బ్రిటన్ ని డీల్ చేశారు, బ్రిటన్ వారు యాక్సెప్ట్ చేయలేదు. సో ఇదే సేమ్ సిస్టమ్ ఈ హెవెన్లీ గవర్నమెంట్ ని మనము అగెయిన్స్ట్ గా నడుచుకునేటప్పుడు, హెవెన్లీ గవర్నమెంట్ కల్చరల్ ని మనం యాక్సెప్ట్ చేసేదానికి మనము డిలే చేసేటప్పుడు, హెవెన్లీ యొక్క ఎకనామిక్ సిస్టమ్ ని నేను బిలీవ్ చేస్తానికి మిస్ చేసేటప్పుడు, హెవెన్ యొక్క రూల్, లాస్, ప్రిన్సిపల్స్ ని నేను ఫాలో చేయకుండా, గ్రహించకుండా, అండర్స్టాండింగ్ చేసుకోకుండా, ఆ యొక్క హెవెన్లీ గవర్నమెంట్ ని నేను అర్థం చేసుకోకుండా రిజెక్ట్ చేయగా హెవెన్లీ గవర్నమెంట్ నాకు దూరం అవుతూ ఉంటది. ఎలాగా బ్రిటన్ గవర్నమెంట్ ఇండియాకు దూరం అయిపోయినదో, హెవెన్లీ గవర్నమెంట్ ఎర్త్ కి దూరం అవుతుంటుంది. ఏమే కాబట్టి ఈ యొక్క హెవెన్లీ గవర్నమెంట్ బ్రిటన్ గవర్నమెంట్ కన్నా, ఇండియన్ గవర్నమెంట్ కన్నా, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని గవర్నమెంట్ కన్నా చాలా బెటర్ గవర్నమెంట్. ఏమేన్ హెవెన్లీ కింగ్ ఈ ప్రపంచంలో అన్ని రాజుల కన్నా మంచి రాజు. హెవెన్లీ కల్చరల్ ఈ ఎర్త్ లో ఉన్న అన్ని కల్చరల్ కన్నా బెటర్ కల్చరల్.
హెవెన్లీ ఎకనామిక్ సిస్టమ్ యొక్క ఎర్త్ లో ఉన్న అన్ని ఎకనామిక్ సిస్టమ్ కన్నా హెవెన్లీ ఎర్త్ ఎకనామిక్ సిస్టమ్ బెటర్ దెన్ ఎర్త్. ఏమేన్? ఎంతమంది ఆమె అన్నారు? అప్పుడు ఈ యొక్క హెవెన్లీ ఎకనామిక్ సిస్టానికి నా మనసు మారాలి, ఈ యొక్క హెవెన్లీ హీలింగ్ సిస్టానికి నా మైండ్ చేంజ్ అవ్వాలి, ఇక హెవెన్లీ కల్చరల్ కి నేను నా మనసుని మార్చుకోవాలి, ఇక హెవెన్లీ ఎడ్యుకేషన్ సిస్టానికి నా మైండ్ టర్న్ అవ్వాలి, టోటల్ గా ఇక హెవెన్లీ గవర్నమెంట్ కి హెవెన్లీ ఇన్ఫ్లుయెన్స్ కి నేను మారాలంటే నా మనస్సుని పూర్తిగా మార్చుకునే దానికి సిద్ధం అవ్వాలి. అదిగే యేసు ప్రభు అంటున్నారు, మారు మనసు పొందుడి. ఆమేన్. మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. హెవెన్లీ గవర్నమెంట్ మీ దగ్గరికి వస్తున్నది, వచ్చి ఉన్నది. ఇక హెవెన్లీ గవర్నమెంట్ అనేది, ఇక హెవెన్లీ కింగ్డమ్ అనేది, కింగ్డమ్ అంటే ఏంటి? ఒక కింగ్డమ్ లో కల్చరల్ ఉంటుంది, లీగల్ సిస్టమ్ ఉంటుంది, ప్రిన్సిపల్స్ ఉంటుంది, లాస్ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, మెడికల్ సిస్టమ్ ఉంటుంది, కమ్యూనికేషన్ సిస్టమ్ డిఫరెంట్ గా ఉంటుంది కొన్ని గవర్నమెంట్ లో, కొన్ని కింగ్డమ్ లో. సో ఈ సిస్టమ్ అంతా మీరు వాచ్ చేయండి, ఈ సిస్టమ్ అంతా మీరు గమనించండి, ఈ సిస్టాన్ని వెతకండి, ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వండి. సో దాన్ని బట్టే యేసు ప్రభు అంటున్నాడు, మొట్టమొదటిగా దేవుని రాజ్యాన్ని నీతిని వెతకడి అనేది ఇక సిస్టాన్ని ఫాలో అవ్వండి, ఈ సిస్టాన్ని వెతకండి. ఇక హెవెన్లీ ఎకనామిక్ సిస్టమ్ ఎలా ఫంక్షన్ అవుతుంది చూడండి. పావర్టీని మీరు బిలీవ్ చేయబాకండి. హెవెన్లీ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ లో నో పావర్టీ. ఏమే? దేవుని యొక్క రాజ్యంలో ఏమీ లేదు, దరిద్రమో లేదు. కానీ కొన్ని 100 సంవత్సరాల క్రితముగా క్రిస్టియానిటీకి ఏంటి చేశారంటే దరిద్రము దేవుడిచ్చే వరమై ఉన్నది. హలో, దరిద్రము ఏ కింగ్డమ్ లో ఉందండి? ఆ దరిద్రమైన కింగ్డమ్ ని ఎవరన్నా అప్లై చేసుకుంటారా? దరిద్రమైన కింగ్డమ్ ని ఎవరన్నా బిలీవ్ చేస్తారా? ఆ కింగ్డమ్ లోకి వెళ్ళాలనుకుంటారా? ఎందుకు అమెరికాకి వెళ్ళాలని ఆశపడుతున్నాము? ఎందుకు నైజీరియాకి వెళ్ళాలని ఆశపడలేదు? హలో, నైజీరియన్ ఎకనామిక్ సిస్టమ్ వేరు, అమెరికన్ ఎకనామిక్ సిస్టమ్ వేరు. నైజీరియన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వేరు, వారి యొక్క ప్రాస్పరిటీ వేరు, అమెరికన్ ప్రాస్పరిటీ వేరు. నైజీరియా కల్చరల్ వేరు, అమెరికన్ కల్చరల్ వేరు. ఒక ఆప్షన్ ఇచ్చారంటే మీరు అమెరికాకి వెళ్తారా నైజీరియాకి వెళ్తారా ఆప్షన్ ఇచ్చారంటే నేను ఫస్ట్ చెప్తాను అమెరికాకి వెళ్ళిపోతాను, నైజీరియాకి మీరు వెళ్ళిపోండి అంట. హలో, ఒక రాజ్యాన్ని ఒకడు ఇష్టపడుతున్నాడు, ఒక రాజ్యానికి వెళ్ళాలనుకున్నా అంటే ఆ రాజ్యం యొక్క కల్చరల్, ఆ రాజ్యం యొక్క ఎకనామిక్స్, ఆ రాజ్యం యొక్క ప్రాస్పారిటీ, ఆ రాజ్యం యొక్క కింగ్ యొక్క మెంటాలిటీ, ఆ రాజ్యం ఎటువంటిది, ఎంత మంచిగా ఉన్నదని తెలుసుకొని ఇష్టపడి దానికి వెళ్తాడు. ఏమేన్? కానీ క్రిస్టియానిటీలో పరలోక రాజ్యం క్రైస్తవులకి ఎలా టీచ్ చేశారంటే బలహీనం వచ్చినా కూడా దేవునికి స్తోత్రం చెప్పు, దేవుడు నిన్ను ఇష్టపడి దేవుడు నీకు రోహాన్ని ఆయన ఇచ్చాడు. సో ఏ దేవుడైనా దేవుడు రోహాన్ని ఇస్తాడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ దేవుడు రోహాన్ని ఇచ్చేవాడు కాదు. సమ్ టైమ్ డెత్కి ఎలా చెప్తారంటే దేవుడు ఇష్టపడి నిన్ను మీ ఫ్యామిలీలో ఈ పర్సన్ తీసుకున్నాడు, దేవునికి ఈ ఫ్లవర్ చాలా ఇష్టం, దేవుడు ఈ ఫ్లవర్ని తీసుకున్నాడు. పీపుల్ ఏమనుకుంటున్నా అప్పుడు దేవునికి ఇష్టంగా నడుచుకోకూడదేమో, దేవునికి ఇష్టంగా నడుచుకుంటే మనల్ని కూడా తీసుకుంటాడేమో. సో వారు చెప్పే ఫిలాసఫీ లాజికల్గానే ఉండదు, వారు చెప్పే టీచింగ్స్ కూడా బ్యాలెన్స్గా కూడా ఉండదు. కానీ ఈ లాజికల్గా బ్యాలెన్స్గా లేనిది కూడా వాళ్ళు ఇంతకాలం వారు స్ప్రెడ్ చేస్తూ ఉంటున్నారు. సో హెవెన్లీ కింగ్డమ్ అది పావర్టీ కింగ్డమ్ కాదు, అది ప్రాస్పారిటీ కింగ్డమ్. హెవెన్లీ కింగ్డమ్ రోహాన్ని స్ప్రెడ్ చేసే గవర్నమెంట్ కాదు, రోహం నుంచి బాగు చేసే గవర్నమెంట్ అది. హెవెన్లీ కింగ్డమ్ కింద ఉన్నవాడిని పైకి తీసుకొని వచ్చే రాజ్యం.
అటువంటి మంచి రాజ్యము మీ మధ్యలోకి దిగి వచ్చి ఉన్నదని యేసుక్రీస్తు మొట్టమొదటిగా ఆయన పబ్లిక్ స్పీచ్ ద్వారా ఆయన స్పీచ్ ఇస్తుంటున్నాడు. కానీ ఈ రాజ్యం గురించి సంఘాలు బోధించకుండా ఉండేది చాలా దుఃఖకరమైన విషయం. ఈ రాజ్యం ఒక కాన్సెప్ట్ వాళ్ళకి తెలియకుండా పోతుంది. సో ఇండియన్ గవర్నమెంట్, బ్రిటన్ గవర్నమెంట్ అంటే అర్థమైపోతున్నది. కానీ ఎర్త్ ని హెవెన్ ని గురించి మనం కంపేర్ చేసేటప్పుడు ఈ ఎర్త్ ని హెవెన్ ని ప్రజలు అర్థం చేసుకోకుండా పోతుంటున్నారు. ఎందుకంటే హెవెన్ అనేది ఇక్కడికి రాదు, మనమే హెవెన్ కి పోవాలనుకుంటున్నారు. కానీ బైబిల్ ఆపోజిట్ గా చెప్తున్నది, హెవెన్ కి మీరు రావాల్సిన అక్కర్లేదు, హెవెనే మీ దగ్గరికి దిగి వస్తుంటున్నది. ఏమే నెక్స్ట్ వీక్ మనం కంటిన్యూ చేసుకుందాము, మనం లేచి నిలబడదాము. సో నేను చెప్పిన రీతిగా క్రిస్మస్